కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని సెక్యులరిజం అనే కందిరీగ కుట్టింది. అంతకుముందు మహాత్మా గాంధీ ఉద్బోధించిన ఒక దవడ మీద వాయిస్తే రెండో దవడ చూపించు అనే శాంతి మంత్రం స్ఫూర్తి ఉండనే ఉంది. ఇలా డబుల్ డోస్ ఇంజెక్షన్లు పడిన తర్వాత దాని మాయాజాలం నుంచి కాంగ్రెస్ నేతలు ఎలా బయటపడగలరు? ఆఖరుకు పాక్ మీద ప్రజలంతా పగ తీర్చుకోవాలని కోరుకుంటున్న సందర్భంలో కూడా ఆ పార్టీ నేతలు సెక్యులరిజం అనే నీతి మాలిన మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. వారి మాటలకు ప్రజలకు విసుగొస్తున్నా ఆ పార్టీ నేతలకు మాత్రం ఆ విషయం బోధపడటం లేదు. సెక్యులరిజం అనే కందిరీగ కాటుకు వారు ఇప్పటికీ గోక్కుంటూనే ఉన్నారు. సెక్యులరిజం అనే కందిరీగ ఇంత దారుణంగా కుడుతుందా? ప్రజాభిప్రాయానికి దూరంగా పార్టీని తీసుకెళ్తుందా? ఆపరేషన్ సింధూర్లోనూ సెక్యులరిజం వెతికితే ఏమనాలి? రాజకీయ నాయకులను ఏ ఈగ కుట్టినా పర్వాలేదేమో కాని సెక్యులరిజం అనే కందిరీగ కుడితే మాత్రం దాని కాటు నుంచి తేరుకోలేకపోతున్నారు. ముందుగా కాంగ్రెస్ దాని ప్రభావానికి గురైంది. ఆ తర్వాత అదే అడుగుజాడలో మిగతా పార్టీలు కూడా పయనించి అదే పద్ధతిలో గోక్కోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరుకు పహల్గాంలో టెర్రరిస్టులు హిందువులను టార్గెట్ చేసి మరీ చంపినా దానికి ప్రతీకారంగా పెట్టిన ఆపరేషన్ సింధూర్ టైటిల్లో సైతం వారు సెక్యులరిజాన్ని వెతుక్కునే దీనావస్థకు చేరుకున్నారు. పహల్గాంలో టెర్రరిస్టులు హిందువులను సెలెక్టివ్గా చంపకుండా ర్యాండమ్గా ట్రిగ్గర్ ఓపెన్ చేసి ఎంతమందిని చంపినా ఈ కాంగ్రెస్ నాయకులు సంతోషించి ఉండేవారేమో అనే శాపనార్థాలు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకు రుజువుగా యూపీకి చెందిన ఉదిత్ రాజ్ అనే కాంగ్రెస్ నాయకుడి కమెంట్ల గురించే చెప్పుకోవాలి. అతనేమన్నాడో వినండి. बौद्धिक लोगों से चर्चा करने में यह बात नजर आई कि सिंदूर एक विशेष धर्म से ही संबंधित है और बेहतर होता कि कोई और नाम दिया जाता. खैर यह इम्पॉर्टेंट नहीं है. इम्पॉर्टेंट यह है कि పాకిస్తాన్ కు సబక్ సిఖాయా గయా. ప్రజలంతా సింధూర్ అనే టైటిల్ గురించే మాట్లాడుకుంటున్నారట. ఆ టైటిల్ ఓ ప్రత్యేకమైన మతాన్ని సూచిస్తుందని, అందువల్ల వేరే టైటిల్ ఏదైనా పెడితే బాగుండేదని ఆయన సూచిస్తున్నాడు. ఈయనగారికి టెర్రరిస్టులు హిందువులను టార్గెట్ చేసి చంపడం అనేదేమీ బాధించడం లేదు. కానీ టైటిల్ను మాత్రమే జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. ఇలా తయారయ్యారు కాంగ్రెస్ నాయకులు. తాము ఇలా మాట్లాడితే సామాన్య ప్రజలు ఏమనుకుంటారో అనే సోయి కూడా వీరికి కలగదా అన్న ప్రశ్నలు జనసామాన్యం నుంచి వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి వాళ్ళకి కనీసం పార్టీ పరంగానైనా కాస్త ట్రైనింగ్ ఇచ్చి పార్టీ పరువు మరింత దిగజారకుండా చూద్దామనే ఆలోచనైనా పార్టీ పెద్దలకు లేదా అన్న అనుమానాలకు జవాబు చెప్పేవారే కరువయ్యారు. ఈ ఉదిత్ రాజ్ అనే యూపీ నాయకుడు కాంగ్రెస్ కు జాతీయ స్థాయి అధికార ప్రతినిధిగా ఉన్నాడు. అలాగే ఏఐసీసీ కామ్గర్ కర్మచారి కాంగ్రెస్ చైర్మన్ గానే గాక ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ సంస్థల సమైక్యకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇంత కీలకమైన బాధ్యతాయుతమైన పోస్టుల్లో ఉండి కూడా కామన్ మ్యాన్ పర్ల్స్ ను పట్టుకోలేకపోయిన ఈ నాయకుడి శక్తి సామర్థ్యాలపై నానా రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సెక్యులరిజం పేరుతో కాంగ్రెస్ నాయకులు పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, బాధ్యత మరిచి మాట్లాడడం, హాస్యాస్పదమైన పోస్టులు పెట్టడం వంటి చర్యల ద్వారా పార్టీ మొత్తం తనను తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉదిత్ రాజ్ లాగే కర్ణాటక కాంగ్రెస్ యూనిట్ ఇటీవల చేసిన ట్వీట్ ఒకటి నవ్వులపాలైంది. ఒకవైపు పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలనే మూడ్లో ప్రజలంతా ఉండగా గాంధీ శాంతి సందేశంతో పోస్టు చేసి ఆ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు నవ్వుల పాలయ్యారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడిలో వందల్లో టెర్రరిస్టులు చనిపోయినట్లు భారత్ ప్రకటించింది. ఈ దాడి విషయం తెలియగానే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ ఎక్స్ ఖాతా నుండి చేసిన ఒక ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టులో మానవాళి యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం శాంతి అంటూ మహాత్మాగాంధీ చెప్పిన వ్యాఖ్యాన్ని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి సమయంలో కర్ణాటక కాంగ్రెస్ ఇలాంటి పనికి మాలిన బోధనలు చేస్తుందని నమ్మలేకపోతున్నామని, కాంగ్రెస్ ఏదో వేరే గ్రహంలో ఉన్నట్లు కనిపిస్తోందని, శాంతి స్థాపన కోసమే సైన్యం బయలుదేరిందని, మీ పార్టీలో ఎవరైనా తెలివైన వ్యక్తులు ఉంటే చెప్పాలని ఇలా నానా రకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేశారు. హిందువుల్లో 28 మంది సరిపోలేదని, ఇంకొంతమందిని టెర్రరిస్టులు బలి తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారా అంటూ నెటిజన్లు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆ ట్వీట్ను తొలగించింది.
కాంగ్రెస్ లో ఇలాంటి అసందర్భమైన కామెంట్లు చాలా మామూలే అంటారు ఆ పార్టీ నాయకులు. కానీ మనం ఏ కాలంలో ఉన్నామో గుర్తించకుండా ఇంకా పాతకాలపు డైలాగులే వల్లిస్తే ప్రజాగ్రహం తప్పదన్న సోయి ఎప్పుడొస్తుందోనన్నదే ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఉదిత్ రాజ్ ఒక్కడే కాదు, గతంలో కూడా సెక్యులరిజం పేరుతో పలువురు నేతలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో శశి థరూర్ హిందూ పాకిస్తాన్ అనే వ్యాఖ్య చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే మణిశంకర్ అయ్యర్ నీచ వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చాయి. ఈ వ్యాఖ్యలన్నీ కూడా కాంగ్రెస్ నేతలు సెక్యులరిజం ఎజెండాను ముందుకు తీసుకెళ్లే క్రమంలో చేసినవేనని గమనించాలి. మరి కాంగ్రెస్ నేతలు సెక్యులరిజం అనే జాడ్యాన్ని ఎందుకు వీడటం లేదు, ఎందుకు వారు అప్డేట్ కావడం లేదన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వారు దశాబ్దాలుగా సెక్యులరిజం అనే వంచనాత్మక నైపుణ్యాన్ని తమ రాజకీయ గుర్తింపుగా చేసుకుంటున్నారంటున్నారు విశ్లేషకులు. ఈ సెక్యులరిజం ద్వారానే మైనారిటీ ఓటు బ్యాంకును ఆకర్షించడం, హిందూ మెజారిటీలోని లిబరల్ వర్గాల మద్దతు పొందుతూ అధికార పీఠాన్ని దక్కించుకుంటూ వస్తున్నారు. కేవలం మైనారిటీ ఓట్లను కాపాడుకుంటే అధికారం పక్కా అని షార్ట్ కట్ రాజకీయాలు చేస్తోందంటున్నారు. ఈ వ్యూహం విజయవంతమైన సందర్భాలున్నప్పటికీ ఇక అదే పాత టెక్నిక్ పనికిరాదన్న విషయం ఎంత త్వరగా గ్రహిస్తే పార్టీకి అంత మేలు అన్న హితోక్తులు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు హిందూ మెజారిటీలో ఈ సెక్యులరిజం అనే ఎన్నికల టెక్నిక్ తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తోంది. బీజేపీ వంటి సనాతన హిందూ ధర్మ పథకానికి ప్రాధాన్యతనిస్తున్న పార్టీలు, సంస్థలు కాంగ్రెస్ సెక్యులరిజం ఎజెండాను మైనారిటీ తాయిలాలుగా ఎండగడుతూ కాంగ్రెస్ ను మించి రాజకీయంగా లబ్ధి పొందుతున్నాయి. ఇది కాంగ్రెస్ ను మరింత రక్షణాత్మక వైఖరి అవలంబించేలా చేస్తోందంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా విస్తరించిన కాలంలో కాంగ్రెస్ నేతలు చేసే వ్యాఖ్యలు గాని, పోస్టులు గాని త్వరగా విమర్శలకు గురవుతున్నాయి. అయినా వారు ఆ దుష్ప్రభావాల బారి నుంచి బయటపడడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదన్న వ్యాఖ్యలు తీవ్రంగానే వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల్లో అలాగే రాజకీయంగా చేసే వివిధ సందర్భాల్లో ఇలాంటి వేషాలు వేసినా పర్వాలేదు, కానీ దేశ ప్రజలంతా ఒకే ఆత్మగా ఫీలవుతూ పాకిస్తాన్ టెర్రరిస్టులకు తగిన శాస్తి చేయాలని కోరుకుంటున్న తరుణంలో కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వల్ల లాభం లేకపోగా నష్టమే ఉంటుందని గ్రహించాలంటున్నారు. మరి ఇకనైనా కాంగ్రెస్ పెద్దలు అలాంటి ఆటలు కట్టిపెడతారా?